ఈ సృష్టిలో సమయం అనేది ఒక ప్రవాహం. అది నిరంతరం ముందుకి సాగుతుంది, దేనికోసం ఆగదు. మార్పు అనేది సృష్టి ధర్మం. కానీ ఈ కాలగమనంలో నిలిచిపోయిన కొందరు మహనీయులు ఉన్నారు. వారు మృత్యువును జయించిన వారు కాదు, కానీ కాలానికి అతీతంగా నిలిచినవారు. వారి ఉనికి కేవలం దేహ రూపంలో కాదు, జ్ఞాన రూపంలో, ధర్మ రూపంలో. అలాంటి అదృశ్య అద్భుత శక్తి మన మధ్య ఉంది. మన చరిత్రలో వారి ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వారి నిజమైన రూపం, వారి సంపూర్ణ కథ మాత్రం కాలపు తెర వెనకే దాగి ఉంటుంది. యుగాలు మారినా, వేదాలు అదృశ్యమైన, శాస్త్రాలు మరుగున పడిన ఒక నిరంతర జ్ఞాన జ్యోతి మాత్రం ప్రకాశిస్తూనే ఉంటుంది. అది అనాదిగా వెలుగుతున్న అఖండ దీపం. ఆ దీపం యొక్క వెలుగులో మానవ జాతి తమ గమ్యాన్ని గుర్తించింది, ధర్మాన్ని తెలుసుకుంది. ఆ మహనీయుడి పేరు చరిత్ర పుటల నిండా మన సంస్కృతి గుండెల్లో చెరిగిపోని అక్షరాలతో లిఖించబడి ఉంది. ఆ మహనీయుడి జన్మ కూడా ఒక విచిత్రమైన, అద్భుతమైన సంఘటన. ఒక గొప్ప పరాశర మహర్షి యమునా నదిలో సత్యవతి అనే మత్స్యగంధిని చూసి మోహించి ఆమెకు ఒక వరం ప్రసాదించాడు. ఆ వరం ద్వారా ఆమె గర్భం నుండి ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు జన్మించిన వెంటనే తల్లికి వీడ్కోలు పలికి తపస్సు కోసం అడవులకు వెళ్లిపోయాడు. చీకటి రంగులో ఉండటం వల్ల కృష్ణుడు అని, ఒక ద్వీపంలో జన్మించటం వల్ల ద్వైపాయనుడు అని పిలువబడ్డాడు. కానీ ఆయన తపస్సు, జ్ఞానార్జన అత్యంత లోతైనవి. ఆయన ఎక్కడ తపస్సు చేశాడో, ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆయన అపారమైన జ్ఞానాన్ని సముద్రంలా తనలో నింపుకున్నాడు. కాలక్రమేణా జ్ఞానం విచ్ఛిన్నమవుతుందని, వేదాలు ప్రజలకు అర్థం కాకుండా పోతాయని ఆయన గ్రహించాడు. ఈ కలియుగంలో ప్రజలు అల్పజ్ఞానులు అవుతారని, వారి గ్రహణ శక్తి తగ్గిపోతుందని ఆయన ముందుగానే ఊహించాడు. మానవ జాతికి అపారమైన మేలు చేయాలనే తపనతో ఆ కృష్ణ ద్వైపాయనుడు ఒక మహత్తర కార్యానికి పూనుకున్నాడు. అప్పటి వరకు ఒకే సంపుటిగా ఉన్న వేదాలను ఆయన విభజించాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 భాగాలుగా విభజించి వాటికి తన శిష్యులను అధిపతిగా నియమించాడు. ఈ ఘనకార్యం చేసినందుకే ఆయన వేద వ్యాసుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. కానీ ఆయన పని అప్పుడే అయిపోలేదు. కేవలం వేద విభజనతో సరిపెట్టుకోకుండా వేదాల సారాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేయటానికి ఆయన ఉపనిషత్తులను, బ్రహ్మ సూత్రాలను రచించాడు. ధర్మాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, మోక్ష మార్గాన్ని ఆయన తన రచనల ద్వారా లోకానికి అందించాడు. ఆయన జ్ఞానం సకల శాస్త్రాలకు మూలం. ఆయన లేకపోతే నేడు మనకు తెలిసిన అనేక ఆధ్యాత్మిక, ధార్మిక సిద్ధాంతాలు అంధకారంలో ఉండిపోయేవి. ఆయన గొప్ప రచనలలో శిరోభూషణం మహాభారతం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక ఇతిహాసం, ఒక ధర్మశాస్త్రం, ఒక జీవిత దర్శనం. కృష్ణ ద్వైపాయనుడు స్వయంగా ఈ మహాభారత యుద్ధాన్ని చూశాడు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. మానవ స్వభావంలోని మంచి చెడులను, ధర్మాధర్మాలను, బంధుత్వాల మధ్య జరిగే సంఘర్షణలను ఆయన తన కళ్ళతో చూశాడు. ఆ చూసిన అనుభవాలనే ఆయన మహాభారతంగా మలిచాడు. ఈ మహాభారత రచన కూడా ఒక అద్భుతమే. వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు లేఖకుడిగా వ్యవహరించి రాశాడు. ఇది ఎంత వేగంగా, ఎంత లోతుగా సాగిందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. వేదవ్యాసుడు ఈ గ్రంథంలో ఒక గొప్ప నిగూఢ సందేశాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు. ఇది ఆయన జ్ఞానానికి, దూరదృష్టికి నిదర్శనం. వేదవ్యాసుడు 7 చిరంజీవులలో ఒకడు. అంటే ఆయన ఇప్పటికీ ఈ భూమిపైనే ఉన్నాడు. ఆయన కనిపించని రూపంలో, జ్ఞాన ప్రవాహ రూపంలో మన మధ్య ఉన్నాడని నమ్మకం. ఆయన కేవలం గతానికి చెందినవాడు కాదు, వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శకుడు. ప్రతి కలయుగంలోనూ వేదాలను విభజించి ధర్మాన్ని నిలబెట్టేది ఆయనే అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన పేరు తలుచుకోగానే జ్ఞానం, వివేకం, ధర్మం గుర్తుకొస్తాయి. ఆయన సత్యవతి పుత్రుడు, పరాశరుడి వారసుడు, శక్తికి రూపం. ఆయన కళాతీతుడైన మహారథి. వేదవ్యాసుడి ఉనికి మనకు ఒక స్ఫూర్తి. అది జ్ఞానం ఎప్పుడూ నశించదని, ధర్మం ఎప్పుడూ అదృశ్యం కాదని చెప్పే ఒక నిరంతర ధృవతార. ఆయన మన మధ్య ఉన్నాడని నమ్మకం. ఆయన అదృశ్యంగానే ఉంటూ మనకు సరైన మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఆయన జ్ఞానమే మనకు వెలుగు, ఆయనే మనకు మార్గం. ఆయనే చిరంజీవి వేదవ్యాసుడు.